హైదరాబాద్ ఆమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ షాపింగ్ మాల్లోని కేసీఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకొని చుట్టుపక్కల దుకాణాలకు అగ్నికీలలు వ్యాపించాయి. మంటల తాకిడికి ప్రజలు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది 10 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రధాన రహదారికి సమీపంలో ప్రమాదం జరగగా ట్రాఫిక్ జామై వాహనదారులు, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ దుర్ఘటనలో 2 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందని దుకాణదారులు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం లేనందున అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. హైదరాబాద్ మైత్రివనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటలు అదుపు చేశారు. దాదాపు కొద్దిసేపటి వరకు పొగలుండేది, పూర్తి స్థాయిలో అదుపు చేశారు. సుమారు 3 గంటల పైగా శ్రమించి మంటలు ఆర్పేశారు. మనం ఒకసారి బిల్డింగ్ పరిస్థితి మనం చూస్తే కనుక ఈ మైత్రివనం ప్రధాన రహదారిలో జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ భవనానికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ముందుగా ఎడమవైపు ఉన్నటువంటి కేఎస్ఆర్ ఫ్యాషన్స్ అనేటువంటి దాంట్లో మంటలు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత వేగంగా పక్కన ఉన్నటువంటి ఇతర షాపులకు కూడా వ్యాపించాయి. మొదటి రెండవ అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. వెంటనే గమనించినటువంటి స్థానికులు వాళ్ళ షాపులో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించి వేశారు. తర్వాత ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. సుమారు 8 ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాంతోపాటుగా ఒక భారీ లిఫ్ట్ కూడా ఇక్కడ చేరుకుంది. అనంతరం ఫైర్ ఫైటింగ్ స్టార్ట్ చేశారు. దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా దట్టంగా పొగలు అలుముకుంది. లోపల ఉన్నటువంటి వస్త్రాలు కావచ్చు, తర్వాత టాయ్స్కి సంబంధించిన దుకాణం వల్ల ఒక టాక్సిక్ స్మోక్ అనేది ఈ చుట్టుపక్కలంతా వ్యాపించింది. అది ఎంతగా వ్యాపించిందంటే రహదారిపై ఉన్నటువంటి వాహనాలు కూడా రహదారి కనిపించినటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ సమీపంలో మెట్రో ట్రాక్ ఉంది. ఇక్కడ కూడా మెట్రో ట్రైన్లకి ఇబ్బంది కలుగుతుందని సుమారు 15 నిమిషాల పాటు మెట్రోల్ని నిలిపివేశారు. దీన్ని బట్టి చూస్తే ఇక్కడ ఏ విధంగా ఎంత తీవ్రత ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. అదృష్టవశాత్తు ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎలాంటి ప్రాణ నష్టం కాలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు సుమారు 2 కోట్లకు పైగానే ఆస్తి నష్టం వాటిల్లిందని ఇప్పుడు దుకాణదారుల నుంచి, ఇతర సిబ్బంది నుంచి అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇక్కడ మైత్రివనం ప్రధాన రహదారిపై ఎస్ఆర్ నగర్ వెళ్ళేటువంటి రహదారిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ దుకాణ సముదాయం అంతా కూడా, ఈ భవన సముదాయం అంటే ఈ భవనం అంతా దుకాణాలు ఉన్నాయి. కింద అంతా గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం పలు ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసులు ఉన్నాయి. పైన మొదటి అంతస్తులో ఒక గిఫ్ట్ షోరూమ్స్, తర్వాత ఫ్యాన్సీ స్టోర్సు, తర్వాత ఫ్యాషన్ స్టోర్సు, బట్టల వస్త్ర దుకాణాలు ఉన్నాయి. 3వ అంతస్తులో టాయ్స్కి సంబంధించినటువంటి షాప్స్ ఉన్నాయి. సో అగ్ని ప్రమాదానికి ఎక్కువగా జరగడానికి, ఎక్కువసేపు మండడానికి కారణం ఈ టాయ్స్, ఇతర వస్త్రాలకు సంబంధించినటువంటి వాటి దగ్ధం అవడమే కారణమని ఫైర్ అధికారులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది సుమారు 2-3 గంటల పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రహదారి కావడం వల్ల అగ్ని ప్రమాదం వల్ల దాదాపు కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే ట్రాఫిక్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ సిబ్బంది కూడా, పోలీసులు ఇక్కడికి చేరుకొని ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. ఒకవైపు చుట్టుపక్కల ఈ భవనం చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. సమీపంలో ఈ ఫైర్ యాక్సిడెంట్ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఒకవైపు టువర్డ్స్ ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళేటువంటి వాహనాలని కంట్రోల్ చేస్తేనే ఈ వాహనాలు వెళ్ళేటువంటి దారిలో అపసవ్య దిశలో కూడా మరొక వేవ్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయి. తర్వాత ఆల్టర్నేటివ్ రూట్స్లో కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం వల్ల ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు చాలా మేరకు తగ్గాయి. సో అధికార యంత్రాంగం కూడా ఎంతో వేగంగా స్పందించింది. స్థానికంగా ఉన్నటువంటి ఇతర అధికారులు, పోలీసు అధికారులు, దాంతోపాటుగా ఫైర్ సిబ్బంది, పొలిటికల్ లీడర్స్, స్థానిక కార్పొరేటర్లు అందరూ కూడా వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఈ ఫైర్ని పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగారు. మరోవైపు అగ్ని ప్రమాదానికి జరగని వెంటనే అగ్నిమాపక యంత్రం ఘటనా స్థలానికి చేరుకోవడానికి ట్రాఫిక్ సిబ్బంది చాలా చాకచక్యంగా ఇక్కడ రూట్ని డైవర్ట్ చేశారు. వాళ్ళ సపరేట్గా వాళ్ళకి ఒక రూట్ ఏర్పాటు చేయడం వల్ల వెంటనే ఇక్కడికి అగ్నిమాపక యంత్రాలు చేరుకొని మంటలను ఆర్పేసేందుకు చాలా దోహదం చేశాయని చెప్తున్నారు. ఓవరాల్గా ఈరోజు జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం 8 ఫైర్ ఇంజన్లు ఈ ఫైర్ ఫైటింగ్లో పాల్గొన్నాయి. తర్వాత లా అండ్ ఆర్డర్, ఇతర ట్రాఫిక్ సిబ్బంది కూడా వాళ్ళకి సహకరించారు. మొత్తం మీద ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, గాయాలు కూడా కాకుండా ఈ అగ్ని ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో
మంటలను అదుపు చేశారు. ఇటువంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, వెంటనే ఆ భవనాన్ని వదిలి వెళ్లాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. ఓవరాల్గా మైత్రివనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అధికారులంతా కూడా చాకచక్యంగా మంటలు అదుపు చేయగలిగారు. కెమెరామెన్ దాస్తో నాగార్జున, ITV న్యూస్, హైదరాబాద్.